ఐ హ్యావ్ టు కనెక్ట్ దెమ్. నేను తప్పనిసరిగా వాళ్ళకి ఆ చైతన్యం యొక్క రుచిని చూపించాలి. ఆ చైతన్యం రుచి ఒక్కసారి చూశారంటే ఇక వదిలిపెట్టరు. ఇక మనిషి దిగజారడు. మనిషి ఎదుగుతాడు. అత్యున్నతమైనటువంటి జీవన విధాన ప్రమాణాలని అందుకుంటాడు. ప్రతి ఒక్కరూ దానికి అర్హులే అనే ఉద్దేశంతో చిద్గురు గీతని స్టార్ట్ చేయడం జరిగింది. చిద్గురు గీత అంటే చిత్ అంటే చైతన్యం, గురు అంటే గ్రహింపజేయడం, ధామం అంటే ప్రదేశం అని. చైతన్యాన్ని గ్రహింపజేసే ధామం అని. ఇక్కడికి వస్తే అది గ్రహించగలుగుతాం అంతే. చిత్తూరు గీతలు అంటే. అంతే. ఎవడికైతే చైతన్యం కావాలి అనే ఆశ ఉంటుందో, నాకు తెలియాలి. నా జన్మకు కారణం తెలియాలి. నాకు ఆధారం ఏంటో నాకు తెలియాలి అని విచారణ చేసే ఏ సాధకులైతే ఉంటారో, వాళ్ళకి వారి యొక్క కారణాన్ని, వారి ఆధారాన్ని చక్కగా ఒక ప్రత్యక్షంగా చూపించగలిగేటటువంటి వ్యవస్థ చిద్గురు గీత. అందుకే చిద్గురు గీత అన్నిటికీ ఆధారంగా ఉండాలన్న ఉద్దేశంతోనే అలానే స్టార్ట్ చేస్తున్నాం. పేరు చాలా బాగా ఆలోచించి. పేరు కూడా ఎట్లా వచ్చిందంటే, ఇలా చెయ్యాలి అనుకోగానే బ్రెయిన్లోకి చిద్గురు గీత పెట్టు, చిద్గురు గీత అను, చిద్గురు గీత, చిద్గురు గీత అనే ప్రేరేపణ జరిగింది. నాకు ఇంత అర్థం తెలియదు ఫస్ట్. ఉమ్, లోపల లోపలికి ఆ పోతుంటే అర్థం. చైతన్యం ఉంది, గ్రాహ్యము, చైతన్యాన్ని గ్రహింపజేసే ఇంత ఉన్నతమైన అర్థం చిద్గురు గీత అనే సౌండ్ పెడుతున్నప్పుడు తెలియదు నాకు. నిజం చెప్తున్నా. మీ చైతన్యం పెట్టించింది. అదే విచిత్రం అండి. ఆ చిద్గురు గీత అనే శబ్దము 14 సంవత్సరాల క్రితం అసలు ఆ సౌండ్ ఇంత ఇంత ఉన్నతమైన మీనింగ్ ఉంటుందని నాకు తెలియదు. పెట్టేసాం అట్లా వచ్చేసింది. చిద్గురు గీత అనేసేసి చిద్గురు గీత అనేటటువంటి సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీ యొక్క ఇంటెన్షన్ అదే కాబట్టి సృష్టి మీకు నాకు ఈ తెలియదు. వరద ఇచ్చింది. నా ఇంటెన్షన్ కూడా అదని నాకు తెలియదు. నా అంటే మీకు అదే కదా గురువు గారు, అందరినీ చైతన్యవంతుల్ని చేయాలనే కదా మీ ఇంటెన్షన్. లేదు, లేదు, లేదు. నేను అప్పుడున్న సిచ్యువేషన్ లో నాకున్నటువంటి ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అందించాలనుకున్నాను అంతే. ఆ ప్రాపర్ నాకు నాలెడ్జ్ చైతన్యం చెప్పటమే అది కదా గురువు తెలియదు. గారు. నాకు అది చైతన్యం అనేది నాకు తెలియదు. మీకు తెలీదు, సృష్టికి తెలిసింది. ఆ అదే చెప్తున్నా. నాకు అసలు తెలియదు ఇది చైతన్యం, ఇది శక్తి, దీనికి సంబంధించి మీరు ఫస్ట్ లో చూస్తే ఒక ప్రాపర్ నాలెడ్జ్, ధ్యానం మీద ఒక ప్రాపర్ నాలెడ్జ్, యోగం మీద ఒక ప్రాపర్ నాలెడ్జ్, భగవద్గీత మీద ఒక ప్రాపర్ నాలెడ్జ్, సరైనటువంటి నాలెడ్జ్, ఏ విధమైనటువంటి కల్తీ లేకుండా, ఉపమానాలు లేకుండా, నా నిర్వచనాలు కాకుండా సహజ సిద్ధమైనటువంటి జ్ఞానం, నేచురల్ నాలెడ్జ్ అందించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాం ఫస్ట్. ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయింది. అది నెమ్మదిగా ఆ చిద్గురు గీత యొక్క ప్రభావం నన్ను సెట్ చేసుకుంటూ తీసుకొచ్చింది. ఆ సౌండ్, దాని యొక్క తీవ్రత, నువ్వు ఇలాంటివే చెప్పాలి, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇలాంటి కార్యక్రమాలే చేయాలి, ఇట్లానే నువ్వు ఉండాలి అని చెప్పి ఈ రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని ఆ నేమే డిసైడ్ చేసింది. ఇంకొక అంటే విచిత్రం చెప్పమంటారా? మీకు ఇంకో విచిత్రం చెప్తా. లోగో ఉంది, మన లోగో. మన లోగో కూడా అలానే కనెక్ట్ అయింది నాకు. కలలో వచ్చింది. పాము ఇలా వంకిలు తిరుగుతూ మూలాధారాన్ని తాకుతున్నది కలలో వచ్చింది అది. వెంటనే లోగో గురించి ఆలోచిస్తాం. లోగో ఎట్లా ఉండాలి? లోగో ఎలా ఉండాలంటే మన సంస్థకి కరెక్ట్గా మన నాలెడ్జ్కి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉండాలి లోగో. సీజీ అని పెడదామా, చిద్గురు గీత సీజీ అని పెడదాం, ఇట్లా రకరకాల ఆలోచించాం. కలలో వచ్చింది ఒక పాము పైనుండి కిందకి దిగుతూ ఇట్లా కిందకు వచ్చేసేసి ఇట్లా వంకర తిరిగి మళ్ళీ అలా తిరుగుతూ ఉండి ఆ పాములో ఎనర్జీ సెంటర్స్ కనపడుతూ ఉండేసరికి ఇంకా వెంటనే లేచి పేపర్ మీద బొమ్మ గీసుకున్నా. బొమ్మ గీసుకుని ఒక స్టూడెంట్ గ్రాఫిక్ డిజైనర్ అయితే నాకు ఈ బొమ్మలాగా లోగో కావాలండి అని చెప్పి పంపిస్తే ఆయన డిజైన్ చేసి కొట్టాడు, పంపించాడు నాకు. లోగో కావచ్చు, చిత్తూరు గీత టైటిల్ కావచ్చు, అలాగే మన కార్యక్రమాలు కావచ్చు, అంత నిర్దేశింపబడి జరుగుతుంది. నా స్వచ్ఛందంగా కాదు. అది ఎవరు చెప్పినా నమ్మలేరు అది. వీడియోస్, ఇప్పుడు వీడియోస్ వింటుంటే మాకే చాలా డిఫరెన్స్ అర్థమైంది. మూలం ఒకటే బేసిక్. ఉమ్. ఇప్పుడు చాలా ఈ వీడియోస్ అంతా మెచ్యూర్డ్ గా వస్తున్నాయి బయటికి.
ఉమ్. అయితే గ్రహించాలి కదా గురువు గారు, మీరు అవి ఇచ్చింది కూడా నేను ప్రేరేపింపబడి చెప్తా. గ్రహించగలగాలి నేను కదా. చెప్తా వినండి. అవి ఇప్పుడు వస్తున్న వాటికి గతంలో వచ్చిన వీడియోస్కి తేడా ఏంటో చెప్తా వినండి. గతంలో వీడియోస్ నేను ప్రేరేపింపబడి చెప్పాను. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తా. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూ చెప్తాను. అది తేడా. అర్థమవుతుంది గురువు గారు. ఇప్పుడు అర్థం అవుతుందా? నేను ఫస్ట్ చేరిన దానికి ఇప్పటికే నాకు అర్థమవుతుంది. మీరు ఇంకా గతంలో రోజు ఉమ్, దాంట్లోనే ఉన్నారు గురుగారు. ఇప్పుడు గతంలో గతంలో ఉమ్, ఇన్ఫర్మేషన్ ఇది ఇలా ఉంటుంది, ఇది ఈ ఈ అంశాలతో కూడి ఉంటుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ కనెక్ట్ అయ్యి చెప్పేవాడిని. ఉమ్, అది ప్రేరేపింపబడి చెప్పడం. ఇప్పుడు వాటి మీద రీసెర్చ్ చేస్తూ దీనికి సంబంధించిన శాస్త్ర ప్రమాణం ఎక్కడుంది, దీనికి సంబంధించిన ఆచరణాత్మకత దీనిలో ఉందా అనేది విచారణ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన అంశాలు భగవద్గీతలోనో, పురాణాల్లోనో, ఉపనిషత్తుల్లోనో ఏదో అంశాలని ఏదో అంశానికి కనెక్ట్ అవుతుంది అది. అట్లా కనెక్ట్ అయ్యి దాన్ని కాస్త ఎక్స్పీరియన్స్ చేస్తుండేసరికి దానిలో ఉండేటటువంటి అమృతాన్ని తీసుకుని ఉంటున్నాం కదా, దాని యొక్క అనుభవంతో ఇప్పుడు చెప్తున్నాం క్లాస్. అవి చక్కగా కనెక్ట్ అవుతుంది. అర్థం ప్రతి సబ్జెక్టు నువ్వు ఇది చేయాలి, ఇప్పుడు నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇప్పుడు ఇది చేస్తే బాగుంటుంది. అది ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది లేదా అనవసరం మళ్ళీ. ఇప్పుడు సమకాలీన ఉపయోగపడుతుంది. ఉన్నారు. ఉమ్? ఉపయోగపడుతుంది గురుగారు, ఉపయోగపడకుండా ఎందుకు ఉంటుంది. ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేది సెకండరీ. ఉమ్, అది ఇప్పుడు నువ్వు ఇది చేయాల్సిందే, ఇది కంప్లీట్ చేయాల్సిందే. అసలు ఎనర్జీస్ గురించి నువ్వు కంప్లీట్ చేయాల్సిందే, ఎనర్జీ కాన్సెప్ట్స్ నువ్వు కంప్లీట్ చేయాల్సిందే. ఎనర్జీ స్థాయిలో హీలింగ్ ఎలా చేయాలి, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ని నువ్వు కంప్లీట్ చేయాల్సిందే. అది ఒక ప్రేరణ లాగా వస్తుంది, దాని మీద నోట్స్ రాసుకుంటాము, టక 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 రాసేసుకుంటాం. అది అది ఎక్కడుందో ఎలా ఉంటుందో, అది నాకే కనెక్ట్ అవుతుందో అది తెలియదు. తీస్తే మళ్ళీ ఏదో బుక్ లో దొరుకుతుంది, ఉపనిషత్తుల్లో అడగరు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి రాసిందే కదా గురువు గారు. ఇప్పుడు తేజోపనిషత్తు, కంఠోపనిషత్తు అంటే ఆ వాళ్ళు ఎక్స్పీరియన్స్, మీకే ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది, వేరే దాంతో టాలీ అవుతుంది. కాస్మిక్ హీలింగ్ చేసేటప్పుడు ఎనర్జీ వైజ్గా అఫర్మేషన్స్ రాయాల్సి వచ్చింది. ఉమ్, అంతకుముందు మేము అఫర్మేషన్స్ చేసాం, చేయలేదని కాదు. 10 years బ్యాకే భగవద్గీత యొక్క శ్లోకాలని అఫర్మేషన్స్గా మార్చి చేసాం. అది ఒక అది ఒక ఎక్స్పీరియన్స్ అయితే, ఇప్పుడు మనం అందరం క్రియాయోగా చెప్పుకుంటున్నాం కదా, ఎనర్జీ వైజ్గా అఫర్మేషన్స్ చేయాలి అనేటటువంటి థాట్ వచ్చినప్పుడు, అది ఆ ప్రేరణ కలిగినప్పుడు, ఆ ప్రేరణ మంది కాదు, ఆ ప్రేరణ నాకు జనించినట్టు లేదు, నేను క్రియేట్ చేసినట్టు లేదు, అది ఒక రకమైన ఫోర్స్ అనమాట. ఇక ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకుని టక్ 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 కొడుతుంటే వేలకు వేల అఫర్మేషన్స్, ఉమ్, 6,000 7,000 దాటిపోయిన అఫర్మేషన్స్. ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, అవన్నీ మళ్ళీ సీక్వెన్స్ ప్రకారం ఎనర్జీ స్థాయిలోనే అవన్నీ శాస్త్ర ప్రమాణంతో కూడినవి. 7,000 8,000 అఫర్మేషన్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి అర్థమయ్యేది కాదు. అప్పుడు మీకు క్లాసులు చెప్పాం మనం, 3 months క్లాసులు, వేరే వేరే ఉమ్. క్లాసులు సైమల్టేనియస్ గా చెప్పాం. అప్పుడు యోగ క్లాసులు సిద్ధి క్లాసు, యోగ అప్పుడు సిద్ధి ఎంజాయ్ క్లాసు చేశారు బాగా క్లాసులు. ఇటు ఈ బాగా. అఫర్మేషన్స్ యొక్క ప్రభావంతో క్లాసులు చెప్పేవాడిని. అదొక మిరాకిల్ అయితే. ఆ 7,000 8,000 అఫర్మేషన్స్ వచ్చిన తర్వాత ప్రశ్న, దీన్ని ఎట్లా ప్రయోగిస్తాడు మనిషి? ఉమ్, 7,000 8,000 అఫర్మేషన్స్ ఎట్లా ప్రయోగిస్తాము, అది ప్రశ్న. నీకేం, నాకు ఇన్ని అఫర్మేషన్స్ టక్ 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 వచ్చేసినాయి, ఎక్కడ తెగనేయకుండా ఎంఎస్ వర్డ్ వేలకు వేలు పేజీలు టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయా. చేతులు నొప్పి వచ్చేది కాదు, ఆకలేసేది కాదు, నిద్ర వచ్చేది కాదు. 7,000 8,000 అఫర్మేషన్స్ వచ్చాక వీటిని ఎట్లా ప్రయోగిస్తాం అనేది ప్రశ్న. ఉమ్. అప్పుడు మళ్ళీ భగవద్గీత. ఒకదానికొకటి శక్తి చైతన్యం, శక్తి చైతన్యం. ఇటు శక్తి ఏమో సబ్జెక్ట్ ఇచ్చేది, చైతన్యం ఉమ్. ఏమో ఎట్లా ప్రయోగం చేయాలో చెప్పేది. మీ నెక్స్ట్ 7,000 అఫర్మేషన్స్ కూడా లోపల ఈ రెండే గురువు గారు. మళ్ళీ రెండే. నువ్వెందుకు అంత కన్ఫ్యూజ్ అవుతావు, టెన్షన్ పడాల్సిన 7,000 8,000 అఫర్మేషన్స్ ఉండని, ఉన్న చైతన్యం శక్తి రెండే కదా, వీటిని బేస్ చేసి ప్రయోగించడమే అనే సీక్వెన్స్ వచ్చేసరికి దాన్ని ఎట్లా ప్రయోగించాలి అనే దాని మీద తర్జన భర్జన పడితే 2 formats వచ్చినాయి, 2 formats వచ్చినాయి. ఒకటి అట్రాక్షన్ వైజ్గా, ఒకటి హీలింగ్ వైజ్గా. 2 formats వచ్చి 2 formatsని కంబైన్ చేస్తే కాస్మిక్ హీలింగ్ అనే ప్రోగ్రామ్ వచ్చింది. అది ఇప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని తెప్పిస్తుంది. అద్భుతం అనమాట, మిరాకిల్ అనమాట. అది యాటిట్యూడ్ చేంజ్ చేసేసుకుంటున్నారు మనుషులు. ఒక్కొక్క సెషన్ అర్ధ గంట ఉంటుంది, లేదా గంట ఉంటుందేమో.
హెవీ హెవీగా తీసుకోగలరు అనుకునే వాళ్ళకి గంట సేపు చెప్తాము. హెవీగా తీసుకోలేరు అన్నప్పుడు పావు గంట, అర్ధగంట మాత్రమే కాస్మిక్ హీలింగ్కి సంబంధించిన సెషన్ నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళల్లో వచ్చేటటువంటి మార్పు ఊహించమన్నమాట. అంత అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. వాళ్ళ యాటిట్యూడ్‌లో, ఆలోచన విధానంలో, పనిచేసే విధానంలో, తీసుకునే విధానంలో అంత గొప్ప మార్పులొస్తున్నాయి. అవును. ఇంత దూరం వచ్చాక వెనక్కి తిరిగి చూస్తే, సృష్టి చిద్గురు గీత అనే పేరు ఎందుకు పెట్టించింది నా చేత? కాస్మిక్ హీలింగ్ చెప్పించింది. చిద్గురు గీత అనే లోగోని ఎందుకు పెట్టించింది? ఈ కార్యక్రమాలన్నీ వరుసగా దీనికోసం చేయించింది నా చేత. అది ఎవరితో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, సమాజంతో సంబంధం లేకుండా పక్కకొచ్చేసాను నేను. రాత్రి ఇంక 12 దొరకదు. రాత్రి 12 1 గంటకు ఒక ఆలోచన వస్తుంది. హ్మ్. ఈ ఆలోచనని పోన్లే రేపు పొద్దున్న రాసుకుందాంలే, రేపు పొద్దున్న చూసుకుందాంలే అనుకుంటే అది గుర్తుండవు. అదొక భయం నాకు. వెంటనే హ్మ్. లేచి మొబైల్‌లో ఉంటుంది నాకు. మొబైల్‌లో ఒక యాప్ ఉంటుంది. నోట్స్ అని. హ్మ్. ఆ నోట్స్‌లో రాసుకోవడము. లేదంటే వెంటనే దాన్ని మళ్ళీ ఎంఎస్ వర్డ్ ఫైల్‌లో డంప్ చేసుకోవడం. మొత్తం సేవ్ చేసుకోవడం. బాగా వచ్చిన సబ్జెక్టుని లైట్ లైట్‌నర్‌తో క్లియర్‌గా కనపడేలాగా గుర్తులు పెట్టుకోవడం. కొన్ని అర్థం కావు. కొన్ని మనకు హ్మ్. విచారణ చేయగా చేయగా అర్థమవుతాయి. వాటిని బొమ్మలు గీసుకోవడం. వాటిని బొమ్మలు గీస్తూ గుర్తులు పెట్టుకోవడం. ఇట్లా చేస్తే ఇప్పుడు కాస్మిక్ హీలింగ్ అని ఇంతంత గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మీకు బేసిక్ అన్ని నేర్చుకున్నారు గురుగారు. కంప్యూటర్‌ని చేతిలో పెట్టుకున్నారు. స్పీడు ఇయన్నీ ముందే ఉన్నాయి మీకు. ఆ, వేరే వాళ్ళు రాసుకుందామని నాలబోటోళ్ళు పెన్ను, పేపర్ పెట్టి రాయాలి ఇంకా. ఈ టకటక ఇప్పుడు అన్నీ మీకు అఫర్మేషన్స్ వచ్చినా దాన్ని స్టోర్ చేయటము, ఆ నాలెడ్జ్ అంతా పెట్టుకున్నారు కదా గురువు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా పూర్వంలో 10 ఏళ్ళు ఆడున్నారు. మళ్ళీ చదివింది సాంస్క్రిటు. ఇవన్నీ గూడా మీకు హెల్ప్ చేస్తున్నాయి గురుగారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా సరే పేపర్ మీద రాస్తూ ఉంటే టక 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 చూసి కొడతారు టైప్. ఆ! మనది అలా కాదు. పేపర్ మీద కాదు. డైరెక్ట్ ఒక ఫ్రీక్వెన్సీ కాన్షియస్ కి కనెక్ట్ అవుతుంది. టక్ 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 కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడం. పేజీలు పేజీలు అయిపోతూ ఉంటాయి. తీరా చూస్తే హ్మ్. కొన్ని వేల అఫర్మేషన్స్, కొన్ని మెథడ్స్, కొన్ని అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్. ఇప్పుడు నన్ను నన్ను పర్సనల్ గా అడిగితే ఈ కాస్మిక్ హీలింగ్ సబ్జెక్ట్ నువ్వేనా డెవలప్ చేసావు అంటే నేనేనా అనిపిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ మీరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా సరే ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన మెథడ్ మనం చెప్పుకున్నాం. ఎక్కడైనా విన్నారా అసలు భూ ప్రపంచంలో? చిత్తూరు గీత గూడా ఎవరు పెట్టలేదు గదా గురువుగారు. అసలు వర్డే ఇనలేదు గదా గురువుగారు. చాలా మందికి ఆ పేరు అర్థం కాల. ఏంది చిద్గురు గీత, చిద్గురు గీత, ఏంది చిద్గురు గీత? అయితే ఏమో బాగుంది అనిపించింది ఇనంగాల్నే. నాకు కూడా తెలీదు గదా గురువుగారు. చిత్తూరు నాకు గీత తెలిసి యాప్ కొట్టండమ్మా అని చెప్పారు మీరు. ఫస్ట్‌లో కొన్ని రికార్డ్స్ పెట్టారు గదా! చిత్తూరు గీత యాప్ చిత్తూరు గీత అంటే ఏందని 3 సార్లు రాసుకున్నా నేనది ఆ బుక్కులో. తర్వాత నేను కొంతమంది నాకు తెలిసిన హ్మ్. ఫ్రెండ్స్ ఉంటారు సాంస్క్రిట్. ఏమయ్యా నాకు ఇట్లా నేమ్ వచ్చింది, దాని అర్థాలు కొంచెం వెతకండి అని అడిగితే, అమ్మవారి పేరయ్యా చిత్గురు, ఏంటి భయపడతావు పెట్టేసేయ్ అని అన్నారు. హ్మ్. ఓ అమ్మవారి పేరా, ఓకే అనుకున్నా. గీత అనేది అయ్యవారి పేరు. గీత అనేది అయ్యవారి పేరు. గీతేమో అయ్యవారి పేరు, ఆ! గురు అనేది అమ్మవారి పేరు. చిత్ అట్లా ఆ! చూడండి ఎంత అద్భుతమైనటువంటి మళ్ళీ లోపల మీనింగ్ తీసుకుంటే ఏమో చిత్ అంటే చైతన్యం. చైతన్యము, గురు అంటే త్యాగము. గ్రహింపజేసేది, గీత అంటే ధామము అని. ఇంతవరకు అయిన తర్వాత ఇప్పుడు నా బాధ్యత నాకు అర్థమవుతుంది. నా బాధ్యత ఏంది అంటే ఈ సబ్జెక్టు ఎంతో కొంత మొత్తం అందరికీ అందించాలి. ఏదో విధంగా. కొంచెం డ్రాప్ అయినా సరే, అమృతమయమైనటువంటి ఒక డ్రాప్ అయినా సరే వాళ్ళు టేస్ట్ చేశారంటే వాళ్ళ లైఫ్‌లో అద్భుతమైనటువంటి అంశాలు చూడగలుగుతారు. అది అర్హత ఉన్నోళ్ళే కదా గురువుగారు. అర్హత ఉన్నోళ్ళే కదా అది పట్టుకోగలిగేది. ఇప్పుడు చిద్గురు గీత హెడ్డింగ్ ఉన్న ఆ! ఒకప్పుడు అలానే అనుకున్నాను నేను. ఒకప్పుడు అర్హత ఉండాలి, అర్హత ఉండాలని ఒకప్పుడు అనుకున్నా. కానీ శక్తి చైతన్యాలు తల్లిదండ్రులైతే అర్హత ఎందుకు ఇంకా?